ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు 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 ఏంటలా చూస్తున్నావు? వెనక నుంచి పట్టుకుంది ఎవరా అనే కొడదాం అనుకున్నావా? మన ఇంట్లోకి ఇంకెవరో వచ్చి ఎలా పట్టుకుంటారు? ఈ వేషాలు నీవే అని నాకు తెలీదా ఏంటి? అది సరేగాని సాయంత్రం అంత డల్గా ఉన్నావు, ఇప్పుడేంటి మంచి హుషారుగా ఉన్నావు? అదా, అమ్మతో కాస్త హార్ష్గా మాట్లాడానేమో అనిపించింది. అందుకే మనసంతా ఏదోలా అయిపోయింది. అమ్మ ఎంత హర్ట్ అయిందో ఏంటో అని చాలా ఫీల్ అయ్యాను. అమ్మతో మాట్లాడిన తర్వాత మైండ్ కాస్త ఫ్రీ అయింది. ఇప్పుడంతా ఓకే, నో ప్రాబ్లం. నీ మైండ్ రిలాక్స్ అయింది నందు, కానీ నేను మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఏమైంది మేఘనా? నిజం చెప్పనా? మన మధ్యన ఎప్పుడు నిజాలే కదా ఉండేది, అబద్ధాలుండవు కదా. నిజాలు ఒక్కటే కాదు, నిజాయితీ కూడా ఉంటుంది నందు. ఆ నమ్మకం నాకుంది. ఇట్స్ ఓకే, నువ్వు టెన్షన్ పడాల్సిన విషయం ఏంటో చెప్పు. నువ్వు, అత్తయ్య గారు, బామ్మగారు ముగ్గురే ఏదో మాట్లాడుకుంటున్నారు. నన్ను అవాయిడ్ చేయడం నాకు బాధగా అనిపించింది. అంతేకాదు, నేను రాగానే మీరు ముగ్గురు మాట్లాడుకోవడం ఆపేశారు. అసలు నేను వినకూడని విషయాలు, రహస్యాలు ఏమైనా ఉన్నాయా నందు? నీ దగ్గర నేనేమీ దాచలేను కదా, అందుకే ఇప్పుడు కూడా నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు. స్ట్రైట్గా అడుగుతున్నాను నందు, నా వల్ల ఏదైనా ప్రాబ్లమా? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? మేఘనా, లేదు నందు, నేను చాలా క్లియర్గా గమనించాను. నేను రానంత వరకు బాగా మాట్లాడుతున్నారు, నేను రాగానే మాటలు ఆపేశారు. బామ్మగారు కూడా నన్ను పుస్తకం తీసుకురమ్మని పంపించి ఆవిడ చదవకుండానే పుస్తకం తీసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ చూడ్డానికి చాలా చిన్న చిన్న విషయాల్లో అనిపిస్తాయి, కానీ మనసుకి చాలా బాధ అనిపిస్తాయి నందు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నందు, నిజం చెప్పు. నాకు తెలియని విషయాలు, తెలియకూడని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు తెలియకుండా ఎలా మేఘనా? నీకు తెలియాలి. కాకపోతే అవి ఎలా చెప్పాలా అని మేము ముగ్గురం ఆలోచిస్తున్నాం. అంతలో నువ్వొచ్చావు, టాపిక్ ఆపేశాం. అంటే నువ్వేదో పరాయి మనిషివని అవాయిడ్ చేస్తున్నావు అనుకోవద్దు. మేము ముగ్గురం నీ గురించి ఆలోచించాం. అయితే నేను వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా. అదే, నువ్వెలా తీసుకుంటావో అని. ఎలా తీసుకునేది మాట్లాడితేనే కదా తెలుస్తుంది. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, ఏంటి విషయం? పిల్లల గురించేనా? ఏంటి మేఘనా, నిజం చెప్పడం లేదని బాధపడుతున్నావా? అవును, నిజంగానే బాధగా ఉంది. సరే అయితే చెప్తాను. అది అమ్మ బామ్మ అందరినీ తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. మనిద్దరికీ ఆఫీసులు ఉంటాయి కాబట్టి మనల్ని వదిలేసి సౌందర్య ఆంటీని, గురు, పిల్లల్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. కానీ నువ్వు పిల్లల్ని వాళ్ళతో పంపిస్తావో లేదో అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిన్ను అడిగితే ఏమంటావో, అడిగిన తర్వాత కాదు అంటే మాట పోతుందని ఫీల్ అవుతున్నారు మేఘనా. నిజంగా ఇదేనా? అబద్ధం అయితే కాదు, అయినా నీతో అబద్ధం చెప్తానా? ఈ మాత్రం దానికే ఇంతలా ఆలోచించాలా? ఏ, పిల్లల్ని ఎందుకు పంపించను? అంటే వారం 10 రోజులు ఉండాలి కదా.
అన్ని రోజులు నువ్వు పిల్లల్ని ఉంచడానికి ఒప్పుకుంటావో లేదో అని ఆలోచిస్తున్నారు. అంటే పిల్లల్ని ఎప్పుడూ అన్ని రోజులు వదిలి ఉండలేదు. కానీ అత్తయ్య వాళ్ళు అడుగుతున్నారు కదా, వెళుతుంది వాళ్ళతో అయితే ఇక నాకేం భయం ఉంటుంది? తీసుకుని వెళ్ళమని చెప్పు నందు. ఈ మాత్రం దానికి ఎంత బిల్డప్ ఇచ్చావో. ఇప్పుడైనా మీద చెయ్యొచ్చా లేదంటే లేదా? ఏరా లగేజీలన్నీ బయట పెట్టేశావా? మీరు తప్ప అన్ని బయట పెట్టండి బామ్మ. అంటే ఏంట్రా, ఆ? నీ కంటికి నేను లగేజీలా కనిపిస్తున్నానా? నీకు ఒళ్ళు బాగా బలిసిందిరా వెధవా. అబ్బా ఆగు బామ్మ. మీది తప్ప అనబోయి పొరపాటున మీరు తప్ప అన్నానండి. ముందు కర్ర పక్కన పడేయండి. ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా? నిన్ను కొట్టాలంటే ఆ మాత్రం గట్టిగా ఉండాల్సిందే. దున్నపోతు చర్మం కదా. మిమ్మల్ని లగేజ్ అంటే అంత కోపం వచ్చింది, నన్ను మాత్రం దున్నపోతానొచ్చా? పని చూడరా అంటే నాతో డిస్కషన్ ఏంట్రా? పో. యాత్ర నుంచి వచ్చేలోపు ఆ కర్ర విరిచి ఏ గంగలోనే పడేయాలి. ముసలి చావ కొడుతుంది. గురు, వదినా పిల్లల బ్యాగులన్నీ జాగ్రత్తగా సర్దావు కదా? సర్దాను వదినా. ఇదిగో చూడు, పిల్లల బాధ్యత నీదే. పెద్దవాళ్ళు ఎక్కువ తిరగలేరు. పిల్లలు ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ వెనకాలే ఉండు, అర్థమైందా? అలాగే వదినా. అమ్మా, మాతో ఇదిగో ఈ బొమ్మలు, ఈ చెస్ బోర్డ్ కూడా తీసుకొని వెళ్తున్నాం. మీరు వెళ్ళేది అక్కడ అన్ని చూడ్డానికి, ఆడుకోవడానికి కాదు. బొమ్మలు ఒకటో రెండో తీసుకువెళ్ళండి. సరే అమ్మా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మాత్రం గురువుని వదిలిపెట్టి ఎటు వెళ్ళడానికి వీల్లేదు. మీకేం కావాలన్నా సరే గురువుని గాని అమ్మమ్మని గాని అడగాలి. నానమ్మని బామ్మని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? సరే అమ్మా. అలాగే అమ్మా. అవును, అమ్మమ్మేది? అక్కడుంది, అదిగో. ఏంటి పిన్ని, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా రెడీ అవ్వలేదా? మీ లగేజ్ సర్దుకున్నారా? మళ్ళీ ఒకసారి చూసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతారు. మేఘనా, ఇంత అర్జెంటుగా ఈ యాత్రలేంటి? అది నువ్వు నందు లేకుండా నీకేం అనిపించడం లేదా? ఇందులో అనిపించేదేముంది పిన్ని? బామ్మగారు ఎప్పటినుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నారు. మాకు ఆఫీసులు ఉన్నాయి కదా, రావడం కుదరదు కదా పిన్ని, అందుకే మేం రావడం లేదు. లేదు మేఘనా, ఆ కాంతం గారిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అసలు మీ అత్తగారికి నందు ఏం చెప్పి దీక్ష విరమించేలా చేశాడో తెలుసా నీకు? ఏదో ఒకటి చెప్పుంటాడు పిన్ని, నాకైతే పర్టికులర్గా ఏమీ చెప్పలేదు. అక్కడే నాకేదో డౌట్గా ఉంది మేఘనా. ఒక పక్కన వీళ్ళ హడావిడి, ఇంట్లో ఎవరూ లేకుండా పిల్లలతో సహా బయలుదేరటం, నేను రాను రాను అంటున్నా నన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు. నిజంగా వీళ్ళ మనసులో ఏం లేదంటావా? ఏముంటుంది పిన్ని, అయినా నేను ఉండేది నందుతోనే కదా, ఇక నాకేం భయం ఉంటుంది? అనవసరంగా నువ్వేం భయపడకు. నందు, మేమందరం ఇంట్లో ఉండం, ఇంట్లో మీరిద్దరే ఉంటారు. ఇలాంటి అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మేఘనని ఒప్పించాలి. అలాగే అమ్మా, మీరు తిరిగొచ్చేలోగా ఒప్పించేస్తాను. వారం రోజులు మీరిద్దరూ ఆనందంగా ఉండండి. సరే అమ్మా, మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరండి. మా సంగతి మేం బాగానే చూసుకుంటాం లేరా. ముందు మీ సంగతి బాగా ఆలోచించండి. ఇదిగో బ్రహ్మ ముహూర్తం అయితే మంచిదని పంతులు గారు చెప్పారు. దేనికి? అదేరా, గర్భాధానానికి. బామ్మా, మీ జాతకాల ప్రకారం ఏ రోజు ఏ టైంకైతే బాగుంటుందో అంతా లిస్టు రాసి ఉంచాను. ఇదిగో చదువుకో. ఏంటి బామ్మా నువ్వు? నీకేం తెలీదు, చెప్పింది చెయ్యి. సరే. నందు, మాటిచ్చావు, నిలబెట్టుకో. నీ మీద నమ్మకంతో వెళ్తున్నా. మీ ఇద్దరి ఏకాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఒకవేళ మేఘన కోపడినా సరే నువ్వు ఓర్పుతో ఉండి తనని కన్విన్స్ చేయి. అంతేగాని నువ్వు కూడా ఆవేశపడద్దు, సరేనా? అలాగే అమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా, మీరు బయలుదేరండి.
అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ముగ్గురం కలిసి ఆడుకుందాం, ఓకేనా? ఓకే. అమ్మ మేఘన, అడగ్గానే పిల్లల్ని మాతో పంపించడానికి ఒప్పుకున్నావు. చాలా థ్యాంక్స్ తల్లి. మీతో పాటు వస్తున్నారంటే నాకు భయమే ఉందత్తయ్య. ఇదిగో పిల్లలు, ముందే చెప్తున్నాను, నాన్నమ్మని గాని బామ్మని గాని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. మరి అమ్మమ్మ గురువునైతే ఓకేనా? ఆ? ఎవరిని ఇబ్బంది పెట్టినా ఇంటికొచ్చిన తర్వాత నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. అమ్మ మేఘన, లోపల కబోర్డ్లో చెక్ సంతకం చేసి పెట్టాను. ఇంట్లోకి ఏం కావాలన్నా తెప్పించుకో, ఏ అవసరమైనా వాడుకో. అర్థమైందా? వాడికి ఏం కావాలన్నా నిన్నే అడగాలి. సరే, టైం అవుతుంది. గురు, లగేజ్ మొత్తం కార్లో పెట్టేసావా? అన్నీ పెట్టేసాను బస్సు, ఈ 2 మిగిలాయి, ఇవి కూడా పెట్టేస్తాను. పదండమ్మా. అమ్మా జాగ్రత్త నిత్య. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అత్తయ్య, హ్యాపీ జర్నీ. సంశ్లేషం కాల గమన సంకాశం కాల వర్జయేచ్చారణం కాల జన్మ నాజాయతే జయం స్వయం. నందు, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఇక్కడ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, భయపడతావేమోనని నీకు తోడుగా ఉందామని వచ్చాను. ఆహా. ఇప్పుడు చెప్పు, ఎవరికి ఎవరు తోడుండాలి? ఎవరితోటి ఎవరికి అవసరమో ఇప్పుడు కాదు, రాత్రికి చెప్తా. సరే, ఏదో మాట్లాడాలి అన్నావు కదా, ఏంటో చెప్పు. ఆ, అది ఆ, అది కూడా ఇప్పుడు కాదు, అది కూడా రాత్రికే చెప్తా. ఓ, అంటే రాత్రి అన్ని మాటలే ఉంటాయన్నమాట. హే దొంగ, నిన్ను. ఏయ్, ఏయ్, మేఘనా. మేఘనా. ఏయ్. నందు, ఏయ్. నందు ప్లీజ్, నందు. ఏయ్, ఆగు. నందు వదులు, అవతల వంట చేయాలి. వంట చేయాల్సింది నువ్వు కాదు, మరి నేను. ఓ. ఏంటి గెటప్? షెఫ్, చీఫ్ షెఫ్. ఈరోజు వంటంతా మనం చేస్తున్నాం, నువ్వు తింటున్నావు. వండే ఒక్క వంకాయ కూరకి ఇంత పెద్ద గెటప్ అవసరమా? చూడు, మనం ఏం చేసినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరిలాగా గరిటె పట్టుకొని అలా అలా తిప్పేసామనుకో, అందులో త్రిల్లే ఉంటుంది చెప్పు. నువ్వు అలా చూస్తూ కూర్చో, వంట అదరగొట్టేస్తాను. అదే నా భయం కూడా. అంటే ఏంటి? అవే ఏం లేదు, అదరగొట్టేస్తాను, చించేస్తాను, పొడి చేస్తాను అంటుంటే కాస్త టెన్షన్గా ఉంది నందు. నీకు అలాగే ఉంటుంది, జస్ట్ వెయిట్ అండ్ సీ. నందు, ఏంటది? ముక్కలు అంతంత కట్ చేయకూడదు. నేనేం చెప్పాను? వెయిట్ అండ్ సీ అన్నాను. కాబట్టి అలా చూస్తూ ఉండు, డోంట్ డిస్టర్బ్. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా.
నందు మై బ్యాక్. అయ్యో నందు ఏమైంది? ముందు పైకి లేపు చెప్తా. లే అమ్మా. నందు ఇదేనా వంట చేసే పద్ధతి? యాక్చువల్లీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏమైంది? కూర చేయడానికి ముక్కలు నూనెలో వేశాను. అవి చింది మీద పడ్డాయి. భయంతో వెనక్కి వచ్చేసరికి కాల్ జారి కింద పడ్డాను. ఈ సామాన్లన్నీ నా మీద పడ్డాయి. నందు వంట చేయాలంటే కాస్త టెక్నిక్ తెలియాలి, లేకపోతే ఇలాగే అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. హలో హలో హలో, ఏం అవసరం లేదు. నువ్వే బయటికి వెళ్ళు. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు. నీకు ఒక అద్భుతమైన వంట వండి పెడతాను. వెళ్ళు వెళ్ళు. అయ్యో. మంచి జాలీ మూడ్లో ఉంది. ఇప్పుడు అడగడమే బెటర్. అమ్మో, ఉఫ్. ఎంత కూల్గా ఉన్నా వేడివేడి నీళ్లు పడితే ఏమవుతుందో. ప్రశాంతంగా ఉంది కదా అని ఇప్పుడు కదిలిస్తే సేమ్ ఇలాగే చిటపటంటే వద్దు, టైం తీసుకుందాం. అబ్బా వద్దు నందు, వదలమంటున్నానా? అరవకు. నువ్వు అలా కదిలావనుకో, ఇక్కడ నెయిల్ పాలిష్ గోళ్లకు బదులు నీ చేతులకు మొత్తం పెయింట్ వేయాల్సి వస్తుంది. అవును మేఘనా, నీకు ఇన్ని రోజుల్లో నన్ను ఏదన్నా అడగాలనుందా? అడగడానికేముంది? అడగకుండానే నాకు కావాల్సినంత ప్రేమని అందిస్తున్నావు. ఇంక నేను ప్రత్యేకంగా ఏం అడుగుతాను? నా మీద ఇంత ప్రేమగా ఉన్నావు మేఘనా. ఇప్పుడు నేను నిన్ను వారసుడు కావాలి అని అడిగితే నా స్వార్థానికి అడిగినట్లు అవుతుందేమో. హలో, ఏంటి ఏదో లోకంలోకి వెళ్ళిపోయావు? సరే గాని ఇందాక భోజనం చేసావు కదా, ఎలా ఉంది? ఓ బ్రహ్మాండంగా ఉంది. నిజం చెప్పు. నిజమే. హలో, అదే వంట నువ్వే కాదు నేను కూడా తిన్నాను. ఓ దాంట్లో ఉప్పు లేదు, ఇంకోటి కారం లేదు. కానీ నువ్వు మాత్రం అదేం పట్టించుకోకుండా గబగబా తినేసావు. నీకు అలా అనిపించిందేమో, నాకు మాత్రం రుచిగానే అనిపించింది. ఎందుకు? నేను బాధపడతానని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. అదేం లేదు నందు, నిజమే చెప్తున్నాను. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. చూడు నందు, వంటలో ఏది తక్కువైనా పర్వాలేదు, మేనేజ్ చేసుకోవచ్చు. కానీ జీవితంలో ప్రేమ మాత్రం తక్కువ కాకూడదు. నాకు జీవితానికి కావలసినంత ప్రేమని అందించావు, అది చాలు నందు. మేడం, మీకు విషయం తెలుసా? నందు వాళ్ళ ఇంట్లో అందరూ తీర్థయాత్రలకు వెళ్లారు. కాంతం వెళ్తూ ఆ ఇంట్లో సులోచనని, సౌందర్యని, గురుని, పిల్లల్ని కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇంట్లో కేవలం నందు, మేఘన ఇద్దరు మాత్రమే ఉన్నారు. అంతేనా? అవును మేడం. ఆ విషయం మీకెలా తెలుసు? నాకు తెలియకుండా ఏదైనా ఎలా జరుగుతుంది బార్బీ? ఆ కాంతానికి నేనెప్పుడూ టచ్లో ఉంటాను కదా. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి మేడం? ఆ కాంతానికి అందరినీ తీసుకుని బయటికి వెళ్లేలా ఆలోచన వచ్చేలా హింట్ ఇచ్చింది నేనే, తెలుసా? వామ్మో, మీరు మామూలు వాళ్ళు కాదు మేడం. సైలెంట్గా ఏమీ తెలియనట్లు ఉంటారు, కానీ మీ వెనకాల మాత్రం బ్రెయిన్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. నా పగ అలాంటిది బార్బీ.
కన్న తండ్రిని పోగొట్టుకుంటే ఉండే బాధ మనకి ఎలా నిద్ర పట్టనిస్తుంది? నువ్వే చెప్పు. ఆ మేఘనని ఎలా బాధ పెట్టాలి? నా తండ్రికి ఎలా అయితే అవమానం జరిగిందో అలా అవమానం జరగాలి. నేనెంత నరకం అనుభవించానో అంతకంతా తను అనుభవించాలి బార్బీ. దానికోసం నా బ్రెయిన్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. కాలం కూడా మనకి బాగా కలిసొస్తుంది మై డియర్ బార్బీ. ఎలా మేడం? వారసుడు కావాలని సులోచన గారు అడిగారు. నందు మాటిచ్చాడు. మేఘనతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి అని నందు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళిద్దరికీ కావలసినంత ప్రైవసీ దొరికింది. అర్థమైంది మేడం. ఏమర్థమైంది? దూది పక్కన దీపం వెలిగించి పెట్టారు. చిన్న గాలి వీచినా మొత్తం అంతా తగలబడిపోతుంది. అంతే కదా మేడం? కొన్ని మనం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు బార్బీ. ప్రకృతి దానంతటదే దాని పని చేసుకుంటూ పోతుంది. ఇది కూడా అంతే. ఏమీ తెలియనట్లే కనిపిస్తారు గాని పెద్ద స్కెచ్చే వేశారు మేడం. సులోచనకి కొడుకంటే ప్రాణం. మేఘనకి తన పిల్లలంటే ప్రాణం. తన కొడుకు కోసం, వారసుడి కోసం ప్రాణం తీసుకోవడానికి కూడా సులోచన వెనుకాడదు. వంశాంకురం కావాలనే చాదస్తం కాంతంది. తను వదిలిపెట్టదు. అలా చూస్తే మేఘన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో బిడ్డ కనాలి అనే ఆలోచన కూడా రానివ్వదు. వీళ్ళందరి మధ్యలో నందు ఏ నిర్ణయం తీసుకున్నా అది మేఘన జీవితాన్ని తాళకిందులు చేస్తుంది. దీనికంటే పెద్ద ట్విస్ట్ అతి త్వరలో నేనివ్వబోతున్నాను మై డియర్ బార్బీ. ఏంటి మేడం? వెయిట్ అండ్ సీ. నమస్తే మేడం. నమస్తే. మీరు? మేము మహిళా సంఘం నుంచి వచ్చాము. మీరు చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాల మీద పోరాటం చేశారు. మీరు చేసిన ఉద్యమం ఒక పెద్ద సంచలనమైంది. మేఘన్ గారు, మీరు చేసిన సేవలను మెచ్చుకుంటూ మా సంఘం నుంచి ఈ చిరు సన్మానం. సార్, మీరు కొంచెం పక్కకు తప్పుకోండి. కొంచెం పక్కకు జరగండి సార్. ఇదే కదా నేను కోరుకున్నది.